పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకు అవసరం. బీజేపీ బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని బాజిరెడ్డి గోవర్ధన్ అంటున్నారు. పసుపు బోర్డు పేరుతో ఎంపీ అరవింద్ రైతులను మోసం చేశారని, పసుపు బోర్డు పెట్టారో చూపెట్టి ఓట్లు అడగాలని బాజిరెడ్డి గోవర్ధన్ అడిగారు. అలాగే ఓట్ల కోసమే నిజాం షుగర్ ఫ్యాక్టరీ బ్యాండ్ పాప డ్రామా రైట్. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నేతలతో దీపాదాస్ మున్షి సమావేశమవుతున్నారు. మరి కాసేపట్లో నల్గొండ జిల్లా నేతలతో ఆమె సమావేశం కానున్నారు. బిజీగా ఆమె గడుపుతున్నారు గాంధీ భవన్లో. ఈ సమావేశానికి నల్గొండ జిల్లా ముఖ్య నేతలు కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మరి పుట్ట భవితనాడు తెలుసుకుందాం. భవిత చెప్పండి. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఇటు చేరికలు సంప్రదింపులతో పాటు అటు సమావేశాలతో బిజీగా గడుపుతున్నారు. అయితే లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ హవా ఉండాలి అనే ఉద్దేశంతో ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తున్నట్టుగా కనబడుతుంది. అయితే ఆల్రెడీ ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదలైంది. నియోజకవర్గాల వారీగా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. సమావేశాలలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా అంటే ఇటు 6 గ్యారంటీలతో పాటు జాతీయ న్యాయం అంటే 5 న్యాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గడప గడపకు తీసుకెళ్తూ ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి ఈ సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. నిన్న మనం చూసాం, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశాల్లో బిజీగా ఉన్నారు. నిన్న కూడా పార్లమెంట్ అంటే మల్కాజ్గిరికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించారు. ఖచ్చితంగా అంటే గతంలో అంటే ప్రస్తుతం నేను సీఎం హోదాలో ఉన్నానంటే అదంతా కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల కృషి అని చెప్పేసి నిన్న చెప్పిన సందర్భం కూడా కనబడుతుంది. అయితే అదే తరహాలో ఈసారి కూడా ఖచ్చితంగా పార్లమెంట్ అంటే మల్కాజ్గిరి పార్లమెంట్కి సంబంధించి కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని చెప్పేసి వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి మొత్తం సెగ్మెంట్ల వారీగా చూసుకుంటే దాదాపు 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేకపోయిందని చెప్పేసి వాళ్ళు నిన్న కొంత మేరకు వాళ్ళకి సూచించినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా అక్కడ ఉన్నటువంటి సమస్యలను ఖచ్చితంగా మనం పరిష్కారం చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే. ఇప్పటికైనా కూడా అసెంబ్లీ సంబంధించిన 4 అయినా గెలిపోతుంది, అక్కడ మనకు ఎంతో కృషి లభించేది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడింది. అయితే ఈరోజు గాంధీ భవన్ వేదికగా దీపాదాస్ మున్షి సమక్షంలో నల్గొండ ప్రజల అంటే నల్గొండ నియోజకవర్గ సమావేశం జరగనుంది. అక్కడ ఈ సమావేశానికి ఇప్పటికే నల్గొండ నేతలందరూ కూడా హాజరవుతారని చెప్పేసి సమాచారం అయితే అందుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా జానారెడ్డి తనయుడైనటువంటి రఘువేడారెడ్డిని బరిలో దింపింది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఇప్పటికే ప్రచారాలు నిర్వహిస్తున్న క్రమం అయితే కనబడుతుంది. ఇంటింటికి గడప గడపకు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి గ్యారంటీలు అన్నిటిని కూడా తీసుకెళ్తూ కూడా ఖచ్చితంగా అత్యవసర అవసరాలను కాబట్టి ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని చెప్పేసి వాళ్ళు ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యం కనబడుతుంది. అయితే ఈరోజు కూడా అదే దాని గురించే దీపాదాస్ మున్షి సమక్షంలో కూడా ఖచ్చితంగా నల్గొండ పార్లమెంట్ కైవసం చేసుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అంటే ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి, ఎలాంటి దిశగా ఎన్నికలకు సంబంధించి పయనించాలి అనే విషయం పైన కూడా కొంతమేరకు వాళ్ళకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్. మొత్తం మీద నల్గొండ విషయానికి వస్తే రఘువీర్ నాయకత్వం పైన అందరూ హ్యాపీగానే ఉన్నారు. అక్కడ అసంతృప్తులు ఎవరైనా ఉన్నారా? దీనికి సంబంధించి గాంధీ భవన్లో చర్చ సాగుతుందా బయట? ఇప్పటికైతే ఆల్రెడీ అంటే నియోజకవర్గాల వారీగా చూసినట్టే మనకు మొదటి లిస్టులోనే నల్గొండ అభ్యర్థి కన్ఫర్మ్ అయింది. అయితే ఈ నేపథ్యంలో అంటే అక్కడ మాత్రం ఖచ్చితంగా ఎలాంటి వ్యతిరేకత లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటే ఇప్పటికే మనం చూసాము, ఏదైతే ఏకాభిప్రాయంకి వచ్చినటువంటి లిస్ట్నే ఫైనల్ చేస్తున్నట్టుగా ఇప్పటికే చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే మొదటి విడతలోనే నల్గొండకు సంబంధించినటువంటి లిస్టులో అంటే మొదటి విడతలోనే నల్గొండ అభ్యర్థి పేరు ఖరారు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ వ్యతిరేకత లేదనే చెప్పుకోవాలి.
చెప్పుకోవాలి. ఏకాభిప్రాయంతోనే ఆ పేరును ఫైనల్ చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుందని చెప్పాలి. ఇప్పటికే కూడా అంటే పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా కూడా అసెంబ్లీ నియోజక తరహాలోనే ఖచ్చితంగా సునీల్ కన్గోన్ చేసినటువంటి సర్వేల ఆధారంగానే అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నారు అనే విషయం ఒకటైతే, ఇక్కడ గాంధీభవన్ వేదిక కూడా కొన్నిసార్లు సమావేశాలు నిర్వహించి జిల్లాల వారీగా ఉన్నటువంటి అధ్యక్షులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ముఖ్య నేతలతో సమావేశమై పార్లమెంట్ సెగ్మెంట్ వారిగా నియోజకవర్గాల వారిగా కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతనే ఈ లిస్టు ఫైనల్ చేశారు. సో ఖచ్చితంగా నల్గొండ పార్లమెంట్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పుకోవాలి. ఒకవేళ ఎవరికైనా సీట్లు ఆశించిన వాళ్ళు, కొంచెం భంగపడ్డ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇప్పటికే అధిష్టానం నుంచి కూడా వాళ్ళకి కొంత మేరకు బుజ్జగింపులు జరుగుతున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా పార్టీ ఎవరికైనా కూడా రానున్న రోజుల్లో మంచి స్థానాన్ని కల్పిస్తా అని చెప్పేసి ఇప్పటికే చాలా మందికి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే తరహాలో కూడా ఒకవేళ నల్గొండ ఎవరైనా అంటే మనం చూసాం ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట నుంచి పటేల్ రమేష్ రెడ్డి కూడా బరిలో ఉంటారన్న చెప్పినప్పటికీ వాళ్ళకి లోక్సభ ఎన్నికల్లో స్థానం కల్పిస్తామని చెప్పేసి అక్కడ నుంచి కొంతమేరకు బుజ్జగింపులు సంప్రదింపులు చేసి అక్కడ నుంచి వాళ్ళు తప్పించడం జరిగింది. అయితే ఇప్పుడు నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డిని బరిలో దింపిన తర్వాత మొన్న నామినేటెడ్ అంటే చైర్మన్ పోస్ట్ను పటేల్ రమేష్ రెడ్డికి అంటగాడుతూ కూడా కొంతమేరకు వాళ్ళని సంప్రదింపులు చేసిన విషయం మనకు తెలిసింది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా అంటే ఏ నియోజకవర్గానికైనా కూడా ఖచ్చితంగా వ్యతిరేకత ఉన్నా కూడా వాళ్ళకి ఖచ్చితంగా సంప్రదింపులు చెప్పి వాళ్ళని బుజ్జగించే పనిలో అని చెప్పేసి అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఎవరైనా కూడా అధిష్టానం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం మేరకు కట్టుబడి ఉంటాము, వాళ్ళ కోసం అంటే వాళ్ళ గెలుపు కోసమే ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ భవిత.